సత్యమూర్తి ఇంటికి మిథున వాళ్ళ అమ్మ లలిత అలాగే వాళ్ళ నానమ్మ వాళ్ళిద్దరూ కూడా మిథున కోసం శారీని తీసుకుని వస్తారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ అయితే ఇంట్లో వాళ్ళతో నేను మా మనవరాలి కోసం శారీ తీసుకువచ్చానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని చూసి మిథున అయితే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మని నానమ్మని హగ్ చేసుకొని పలకరిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న సత్యమూర్తి ఫ్యామిలీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న సత్యమూర్తి దగ్గరకు లలిత వెళ్ళి శారీ ఇచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఆడపిల్లకి పుట్టింటి నుండి శారీ వస్తే ఎంత గౌరవ మర్యాదలు ఉంటాయో మాకు తెలుసు. అందుకే మా కూతురికి మేము పుట్టింటి నుండి శారీని తీసుకుని వచ్చాము అని చెప్పి లలిత సత్యమూర్తితో అంటూ ఇస్తూ ఉంటుంది. అది విని సత్యమూర్తి అయితే ఆపండమ్మా ఇక చాలు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అది వినగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న లలిత కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి దేవ అయితే వస్తాడు. దేవ వచ్చి ఇదంతా చూసి ఏంటి పుట్టింటి నుండి సారా, నీకు అత్తారిల్లు పుట్టిల్లు అంటూ రెండు ఇల్లులు ఏమైనా ఉన్నాయా? నువ్వు ఈ ఇంట్లో ఎలా ఉంటున్నావు? ఒక ముక్కు ముఖం తెలియని మనిషిలాగానే ఉంటున్నావు. నేను నిన్ను ఎప్పుడైనా సరే భారీగా అంగీకరించానా అని చెప్పి దేవ మిథునతో అందరి ముందు అంటాడు. అది విని మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక లలిత కూడా ఆ మాటలకు బాధపడుతూ చూస్తుంది. ఇక అక్కడ ఉన్న దేవ ఇలా అంటూ ఉంటాడు. నువ్వు ఈ ఇంట్లో ఉన్నావంటే ఏదో నాతో గొడవతో పరిచయమై గొడవతో మాత్రమే ఉన్నావు, అంతేగాని నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి కారణమే లేదు. నేను నిన్ను ఎప్పుడూ కూడా భారీగా చూడలేదు, భారీగా అంగీకరించలేదు. నేను నిన్ను ఎలా చూస్తున్నానంటే ఒకరోజు గొడవతో మొదలై నాకు పరిచయమైన వ్యక్తిగానే చూస్తున్నాను. నేను నిన్ను ఎప్పుడూ భారీగా చూడలేదు. అలాంటప్పుడు నీకు పుట్టిల్లు అత్తారిల్లు ఏంటి? నీకు నచ్చినంత వరకు ఉంటావు, నచ్చకపోతే వెళ్ళిపోతావనే మేము చూస్తున్నాము. అలాంటిది మీరు తెచ్చిన శారీని మేము ఎలా తీసుకుంటాం అనుకున్నావు? మీ అమ్మ వాళ్ళు ఎలా తెచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే లలిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ మాటలు వింటూ సత్యమూర్తి ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు. అది చూసి మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. If you like this video, please like, share and subscribe friends. Thanks for watching.